మా కూతురు చనిపోయింది, కట్నం తిరిగి ఇచ్చేయండి, కట్నం తిరిగి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఓ మహిళ కుటుంబ సభ్యురాల డిమాండ్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో చోటు చేసుకున్న షాకింగ్ సంఘటన ఇది. 2021లో సింగరేణి కార్మికుడు సురేష్తో స్థానికంగా ఉండే లావణ్యతో వివాహం కట్నం కింద 50 లక్షల నగదు 30 తులాల బంగారం ఇచ్చిన లావణ్య కుటుంబం పెళ్లైన కొంతకాలం తర్వాత భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య లావణ్య ఈ నెల 16న తండ్రితో కలిసి లావణ్య బైక్పై వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం. సంఘటనలో తండ్రి స్పాట్ డెడ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం లావణ్య మృతి చెందింది. ఆమె మృతదేహం తీసుకుని సురేష్ ఇంటి ముందు నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు లావణ్య చనిపోయింది, వరకట్నం తిరిగిస్తేనే అంత్యక్రియలు జరుపుతామంటూ డిమాండ్. 2 రోజులు అంబులెన్స్లోని లావణ్య మృతదేహాన్ని ఉంచిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు రంగంలోకి దిగి నచ్చ చెప్పడంతో వెనక్కు తగ్గిన లావణ్య ఫ్యామిలీ మెంబర్స్. నిలబడ్డదు ఆల్రెడీ బాబు ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసినాక వాళ్ళ నుంచి దాని నుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళు కొంచెం వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఇంటికాడ ఎంత దూరం ఉన్నది, అర్ధ గంట 3 రోజుల నుంచి బాగా ఉంటుందా? స్నానం కూడా వేసుకొని వెళ్ళాడు మమ్మల్ని, స్నానం కూడా వేసుకొని పొద్దున వస్తే మాట్లాడాలని చెప్పింది. ఏమన్నా మీరు ఆయన ద్వారా ఏమన్నా న్యాయం చేస్తానంటే చేయండి, లేదు నీదే నీకు ఇప్పిస్తానంటే ఇక నా బిడ్డకు ఏది న్యాయం చేస్తారో మీదే బాధ్యత. మొత్తం కలిపి ఎంత ఉన్నది అమ్మాయి? 30 తులాలు కట్నం 50. అవిస్తే ఒక అంటే జాయింట్ చేసింది రావాలి అన్న అన్నే మా దగ్గర ఏమి లేవు అన్న అన్నే. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు మనల్ని ఎవరు చెప్తారు? నాకు పెద్ద మనుషులు కాదన్న, అల్లు రావాలి. ముఖాముఖి మాట్లాడితే వాళ్ళు మాటలు మాట్లాడుతుంది. ఒక పక్క కూర్చుని పెట్టి మీ తరఫున ఒక ముగ్గురు, వాళ్ళ తరఫున ముగ్గురు నలుగురు మాట్లాడాలని దాన్ని తెలిపిస్తాను అంటుంది. మీరు మళ్ళీ బయట మాతో మంచిది, ఎందుకంటే మాట్లాడడం తోచబడదో చెప్పిన విషయం అబద్ధం నిజం వీళ్ళకి కూడా తెలియాలి కదా. ఈ పిల్లవాడు ఏమైతే మనకి ఏమైతే తమ్ముడు